ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ భారత ప్రభుత్వం పివి నరసింహారావుతో పాటు మరికొంతమందికి భారతరత్న అవార్డు ప్రకటించింది. ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్, తర్వాత గత దాదాపు 5గురికి భారతరత్న అవార్డు ప్రకటించింది. ఎన్నికల వేళ సరే భారతరత్న అవార్డు వాళ్ళ యాప్టు వాళ్ళ అర్హులు దానిలో నేను ఆ జోలికి పోను, కానీ ఉన్న పలంగా వీరికి స్వామినాథన్ గారికి, తర్వాత పివి గారికి, తర్వాత మరో ఇద్దరికి ఇలా ఉన్న పలంగా వీరికి ఎన్నికల వేళ భారతరత్న అవార్డు ప్రకటన వెనుక రాజకీయ కోణం చూడవచ్చా? అంటే అద్వానీకి ఇచ్చిన కోణం అప్పుడు కొంత అద్వానీది అంటే కొంత అద్వానీని ఆయన గౌరవించట్లేదనే దాని మీద దాన్ని కవరప్ లాగా చేసుకుంటా వచ్చేది కూడా దీనిలో ఉందనే సందేహాలు కూడా అద్వానీకి ఇచ్చినప్పుడు వచ్చినాయి. కానీ అంతకంటే పెద్ద దానిలో వివాదం ఏం లేదు. సరే ఆయన అర్హుడే అనేది మామూలుగానే. తర్వాత కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చినప్పుడు మాత్రం ఆయన అర్హుడే అయినా కానీ ఆయనకి ఇవ్వటం వెనక ఒక రాజకీయం ఉంది. బీహార్లో నితీష్ కుమార్కి ఒక వెసులుబాటు కల్పించడం, తానున్న కూటమి నుంచి వచ్చేసి బీజేపీతో కలవటానికి ఒక అవకాశం కల్పించే ఇదిగా ఒక రాజకీయ అస్త్రంగా దాన్ని వాడారు కర్పూరి ఠాకూర్కి ఇవ్వటం అనేది. మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా సందేహాలు ఖచ్చితంగా తా ఉంటుంది. ఆ అస్త్రం పనిచేసింది కాబట్టి, నితీష్ కుమార్ అనే చేప గాలానికి పడింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ మీద ఎటుకుడి బీజేపీకి బాగా ఫోకస్ ఉంది. ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో బాగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలనే ఫోకస్ మీద ఉన్నారనేది వార్తలు తరచుగా వస్తున్నాయి. అది కొంత వాళ్ళ ఫోకస్ దృష్టి కూడా దీని మీద ఉందనేది కనపడుతుంది. ఆ నేపథ్యంలో పివి నరసింహారావు గారి పట్ల తెలంగాణలో ఉన్నటువంటి అభిమానం ప్రజలకి, అవును, దాన్ని ఈరోజు గట్టిగా చేసుకోవాలంటే పివి నరసింహారావు గారికి అట్లా తెలంగాణ ముద్దుబిడ్డగా, అలాగే వంగర ఆయన ప్రాంతం, సరే ఏదేమైనా కానీ అట్లాగే ఓవరాల్గా భారతదేశంలో కూడా సంస్కరణలు తెచ్చిన వాడిగా చాలామంది అభిమానిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే సంస్కరణల వల్ల బాగా లబ్ధి పొందారో వాళ్ళు అభిమానిస్తారు. వ్యక్తిగతంగా నా అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా సంస్కరణల పట్ల ఓవరాల్గా ఆయన ఒక రాడికల్ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ అవార్డు. అటు పక్కన ఎన్టీఆర్ గారికి ఇంకా పెండింగ్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దృష్టి ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి తర్వాత. ఏంటంటే సరే పివి నరసింహారావు గారి విషయంలో ఏంటంటే ఒకసారి రివ్యూ వేసుకుంటే మిగతా చరణ్ సింగ్ గారికి ఎందుకు ఇచ్చారు, స్వామినాథన్ గారికి ఎందుకు ఇచ్చారు అనేది మాట్లాడే ముందు పివి నరసింహారావు యాజ్ ఎ పర్సన్ ఆయన ఇందిరాగాంధీ స్కూల్ నుంచి వచ్చిన ఆయన, పేదల పట్ల అభిమానం, పేద ప్రజానీకం పట్ల సానుభూతి ఉన్న వ్యక్తి. అది గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయన భూ సంస్కరణలు తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే ఆయన పదవి పోగొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఆయన ఇక్కడ భూ సంస్కరణలకు ప్రయత్నం చేస్తున్నప్పుడు పివి నరసింహారావు గారు వాటిని నీరుగార్చి వేసేందుకు, భూ సంస్కరణలు రాకుండా భూగరిష్ట పరిమితో లేకపోతే భూములు కోల్పోకుండా ఉండేందుకు భూస్వాములు లేవనెత్తినట్టు ఉద్యమంగా ఆ రోజు జయేంద్రకు ఒక పేరు ఉంది చాలామంది దృష్టిలో. కాబట్టి ఆ రకంగా ఆయన ఏంటంటే పేద ప్రజల పక్షం వహించి పెద్దవాళ్ళతో పోట్లాడటానికి వెనకాడనటువంటి స్థితి ఇందిరాగాంధీ స్కూల్ నుంచి వచ్చిన వాడిగా ఆయనకు ఉంది. ఖచ్చితంగా ఆ పోరాటాలు చేశాడు. అయితే సంస్కరణల కాలంలో ఆయన ఎందుకు మరి సంస్కరణలు తెచ్చాడు, సంస్కరణలకు నాలాంటి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే సంస్కరణల గురించి ఈ ధనవంతుల కోసం వచ్చినటువంటి విధానాలు అలా నడిచినాయి అనేది మాలాంటి వాళ్ళు. కానీ ఆయన ఎందుకున్నాడు మరి పేద ప్రజల మనిషిగా వచ్చినటువంటి ఆయన సంస్కరణలు తేవటంలో ఆయన కీలక పాత్ర ఏంటంటే ఆయన ప్రధానమంత్రిగా పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతికి వచ్చినప్పుడు ఓ మాట అన్నారని చెప్పి రవీంద్ర భారతి ఉపన్యాసంలో ఆయనకి సన్మానం జరిగితే ఆయన అన్నారనేది చెప్తారు. ఏంటంటే నేను సంస్కరణలు తెచ్చింది ఈ దేశంలో కార్ల కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని, కానీ ఈ దేశంలో సంస్కరణలు వచ్చిన తర్వాత కార్ల కంపెనీలు రాలా, కార్లు మాత్రమే వచ్చినాయి అని చెప్పి, అంటే మార్కెట్గా తయారైన దేశం అని చెప్పి ఆయన కొంచెం బాధగా అన్నారనేది చెబుతారు. కాబట్టి ఏంటంటే ఆయన కావాలని చేసింది కాదు. పైగా ఏంటంటే సంస్కరణల కాలంలో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పటికీ ఆయన పాత్ర చాలా పరిమితమైందనేది దానిలో మొత్తం మీద మన్మోహన్ సింగ్ గారు, ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారే మొత్తం కార్యక్రమాన్ని చక్కబెట్టారనేది కూడా చరిత్ర చెబుతున్నటువంటి వాస్తవం. అలాగే ఎందుకంటే ఉదాహరణ రూపాయి విలువ తగ్గించే ప్రయత్నం కూడా ఆ రోజు సంస్కరణలు మొదలైన తర్వాత IMF షరతుల మేరకు రూపాయి విలువ కూడా తగ్గించుకున్నారు. ఆ రూపాయి విలువ తగ్గించడం విషయంలో అది చాలా పొలిటికల్గా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే రూపాయి విలువ తగ్గిందంటే దేశంలో రూపాయి కొనుగోలు శక్తి పడిపోవటం, ఇవన్నీ చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అది రాజకీయంగా టెన్షన్ కలిగించే విషయం, ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చే విషయం. కాబట్టి పివి నరసింహారావు గారు మొదట దానికి ఒప్పుకోలేట, కానీ తప్పక షరతులు ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్న తర్వాత కూడా దాన్ని 3 దశలుగా చేశారు. ఎట్లా అంటే ముందు కొంచెం తగ్గించి చూసి ఆ తర్వాత కొంత పాజ్ ఇచ్చి
పరిస్థితి మరీ వ్యతిరేకంగా లేకపోతే పెద్ద జంపులో తర్వాత తగ్గిద్దాం 3వ దశలోని 3 దశలుగా ఆలోచించారని. పాపం పివి నరసింహ గారికి అప్పటికీ కొంచెం భయంగానే ఉంది. ఆందోళన, ఆయన వామపక్ష ఆలోచనలు కొంత, కాంగ్రెస్లో కూడా వామపక్షవాది కదా ఆయన, లెఫ్ట్ ఆఫ్ సెంటర్, ఇందిరాగాంధీ స్కూలు. ఆయన మొదట్లోనే వ్యతిరేకిస్తున్న తర్వాత ఆ కాస్త తగ్గించారు. మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక మంత్రిగా తగ్గించిన తర్వాత ఆగారు. ఆగినప్పుడు ఇంకా పెద్ద గంతులో ఇంకా ఆ నెక్స్ట్ డేనో చాలా ఇంకెక్కువ దాని వాల్యూని తగ్గించాలి, రూపీ డీవాల్యూ చేయాలి. కానీ పివి నరసింహరావు గారు ఆ రోజు రాత్రి ఫోన్ చేసి మన్మోహన్ సింగ్ గారికి దయచేసి చెప్పు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఇంకా ముందుకెళ్ళొద్దని, ఇంకా తగ్గించొద్దు వాల్యూ అని చెప్తే, ఇది నిజంగా జరిగింది, తగ్గించని చెప్తే మన్మోహన్ సింగ్ గారు ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. మరి ఏదో తెల్లవారి పొద్దున 9-10 గంటలప్పుడు మళ్ళీ మా పివి నరసింహరావు గారు ఫోన్ చేశారు. చెప్పారా మీరు మన్మోహన్ సింగ్ గారు ఇంకా చేయొద్దు, దీనికి ముందుకెళ్ళొద్దు అని చెప్పారంటే ఆయన ఎత్తలా ఫోన్ అని. ఎందుకైనా ఎత్తపోని మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ఎత్తలేదని. ఎత్తపోతే ఆ తర్వాత కాసేపటికి 10-11 చేస్తే ఫోన్ ఎత్తితే మరి చెప్పారా అంటే చెప్పడం ఏంటి, అయిపోయింది, డివాల్యుయేషన్ చేసేసాం. అట్లా ఏంటంటే ఈయన పాపం పూర్తిగా సంస్కరణల్లో కూడా ఆయన మమేకం అయిపోయి దేశానికి రక్షణ శాఖ చేసిన, విదేశాంగ దేశభక్తియుతమైనటువంటి, పూర్తిగా దేశభక్తి ఉన్నటువంటి, నిబద్ధమైనటువంటి సిన్సియర్ వ్యక్తి పివి నరసింహరావు.